ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ నుంచి కూడా అశేష స్పందన లభిస్తుంది. అందుకు ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు. ఇక ఉపనిషత్తులకు సంబంధించి చాలామంది, చాలా ప్రముఖులు మాట్లాడుతూ ఉంటారు. రకరకాల ఎగ్జాంపుల్స్‌తో చెప్తూ ఉంటారు. కానీ మనకి అర్థమయ్యే భాషలో ఉపనిషత్తులకు సంబంధించి ఒక పరిశోధన చేసి, ఎన్నో పుస్తకాలు రాసి ఆహ్, చాలా అంటే చాలా శ్రమ పడుతున్నారు ఈ వయసులో కూడా అని చెప్పొచ్చు. 60 పదుల వయసులో కూడా చాలా చక్కటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మసన్ చెన్నప్ప గారు. మనందరికీ సుపరిచితులు. ఆచార్య మసన్ చెన్నప్ప గారితో మాండూక్యోపనిషత్తుకు సంబంధించి ఈరోజు మాట్లాడబోతున్నాను. ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. లేదా గురువుగారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయొచ్చు. నమస్కారం అండి. ఇక 4 పాదాలు అని చెప్తూ 3 పాదాలు చెప్పి మనం లాస్ట్ వీడియోలో అలా ఆపేసాం. ఎందుకు అసలు ఆపడం ఎందుకు జరిగింది? ఏమిటి నాలుగో పాదం కూడా ఉంది. అది అందరం తెలుసుకోవాలి అని చెప్పారు. దానికున్నటువంటి విశిష్టత ఏమిటి చెప్పండి? ఇప్పుడు అమ్మ ఓంకారంలో 3 వర్ణాలున్నాయి. అకారం, అవును. ఉకారం, మకారం. మకారం. అవును. ఇవి 3 పాదాలుగా హ్మ్. చెప్పబడి ఉన్నాయి. హ్మ్. అకారం భగవంతుని యొక్క జాగ్రత్తవస్థను, హ్మ్. ఉకారం భగవంతుని యొక్క స్వప్నావస్థను, హ్మ్. తర్వాత మకారం అనేది ఆయన నిద్రావస్థను తెలియజేశాయి. హ్మ్. కానీ జాగ్రత్తవస్థ గాని, స్వప్నావస్థ గాని, ఈ నిద్రావస్థ గాని జీవునికే ఉంటాయి తప్ప దేవునికి ఉండవు. హ్మ్. కానీ పరమాత్మ తత్వం తెలుసుకోవడానికి అన్నమాట. హ్మ్. సృష్టి రచన, సృష్టి పోషణ, హ్మ్. తర్వాత సృష్టి లయం. హ్మ్. ఈ మూడింటి గురించి తెలుసుకోవడానికి ఆ ఓంకారంలో ఉన్న 3 పాదాలు తెలియజేశాయి. హ్మ్. కానీ నిజానికి ఈ 3 పాదాలు కలిగినటువంటి ఓంకారం పరమాత్మ యొక్క తత్వాన్ని తెలియజేయవు. హ్మ్. చాలా. అంటే నాలుగవ పాదం మాత్రమే హ్మ్. మనకు పరమాత్మ యొక్క తత్వాన్ని తెలియజేస్తుంది. హ్మ్. అది దానికే తురీయ పాదము అంటారు. హ్మ్. సమాధ్యవస్థకు హ్మ్. సంబంధించినటువంటిది ఈ తురీయ పాదం అన్నమాట. అంటే పరమాత్మ యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే హ్మ్. తురీయ పాదమే. హ్మ్. అంటే అతడు మనకు జాగ్రత్తవస్థలో హ్మ్. తెలియబడడు, హ్మ్. స్వప్నావస్థలో తెలియబడడు, తర్వాత నిద్రావస్థలో తెలియబడడు. తురియావస్థలో మాత్రమే పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకోగలుగుతాం. హ్మ్. అంటే 3 వర్ణాలు కలిగినటువంటి ఓంకారం హ్మ్. 3 పాదాలతో భగవంతునిలో ఉన్న 3 పాదాలను తెలియజేసినప్పటికీ, హ్మ్. ఈ 3 పాదాలు గూడా పరమాత్మ తత్వాన్ని తెలియజేయజాలవు. అంటే భగవంతుడు ఓంకారాతీతుడు అన్నమాట. రైట్. హ్మ్. అది. హ్మ్. భగవంతునిలో ఓంకారంలో 3 వర్ణాలున్నాయి. 3 హ్మ్. మాత్రలున్నాయి. హ్మ్. ఏమండి? ఓంకారం చేత 3 పాదాలు చెప్పబడ్డాయి. హ్మ్. కానీ భగవంతునిలో మాత్రలు లేవు, పాదాలు లేవు, హ్మ్. అవస్థలు లేవు. హ్మ్. ఏవి హ్మ్. లేవన్నమాట. మరి ఏవి లేనటువంటి వాడిని తెలియజేసే శక్తి ఓంకారానికి ఉందా? కానీ హ్మ్. అందుకే లేదు గనుకనే ఓంకారాతీతుడు అంటారు. ఓహ్! అది. హ్మ్. ఓంకారం చేత తెలియబడినప్పటికీ ఓంకారాతీతుడు పరమాత్మ. హ్మ్. కాబట్టి అది తురీయావస్థ మాత్రమే పరమాత్మ యొక్క నిజస్వరూపాన్ని తెలియజేస్తుంది. తెలియజేస్తుంది. హ్మ్. ఏమిటి ఓంకారం యొక్క ఈ ఈ ఈ ఈ ఓంకారాతీతుడు నిజంగా ఈ పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఏ విధంగా తెలియజేస్తాడు అంటే, హ్మ్. నిజానికి ఇక్కడ మనకు ఇందులో ఉంది. పాదోస్య విశ్వాభూతాని. హ్మ్. పరమాత్మలో 4 పాదాలున్నాయి. 4 పాదాల్లో ఒక పాదం మాత్రమే ఈ ప్రపంచం. హ్మ్. సూర్యచంద్రాదులు, నక్షత్రాలు వెలిగినటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉందో, ఇది భగవంతునికి ఒక పాదం. హ్మ్. కానీ ఆయనకు త్రిపాదస్య అమృతం దివి. హ్మ్. 3 పాదాలు ఆయనే ఉన్నాడు. హ్మ్. హ్మ్. అంటే ఈ ఈ సృష్టిని మనం అంటే మొత్తం ఈ హ్మ్. విశ్వమన్నా ప్రపంచమే అవుతుంది. హ్మ్. సృష్టి అన్నా ప్రపంచమే అవుతుంది. అవును. కానీ మొత్తం ఏదైతే ఉందో విశ్వాన్ని మించినటువంటి ఆకాశం అందాం మనం. హ్మ్. దీన్ని 4 భాగాలు చేస్తే, ఒక భాగం మాత్రమే ప్రపంచం అన్నమాట. 3 హ్మ్. భాగాల్లో ఆయన నిండి ఉన్నాడు. ఆయన ప్రకాశమే ఉంది. హ్మ్. కాబట్టి త్రిపాదస్య అమృతం దివి అన్నారు. హ్మ్. అజేకపాద్దేవో అస్తు. హ్మ్. ఒక పాదం ఈ ప్రపంచమైతే 3 పాదాలు ఆయనే నిండి ఉన్నాడు హ్మ్. అనే విషయం మనకు ఈ తురియ అవస్థ అనేది మనకు తెలియజేస్తుంది. అది హ్మ్. అయినప్పటికీ గూడా మనకు పరమాత్మలో ఈ పాదాలున్నాయా? పాదాలు లేనే లేవు. హ్మ్. నిజానికి అవస్థలు లేవు. అంటే కేవలం ఎందుకు ఓంకారం ఆధారంగా పరమాత్మలో ఈ అవస్థలున్నాయి, ఈ పాదాలున్నాయి అని చెప్పబడినవంటే పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి మాత్రమే రైట్. అని మనకు హ్మ్. ఈ ఉపనిషత్తు చెప్తా ఉంది.
తురియ అవస్థ, 4వ పాదం ఏం చెప్తుంది? ఈ విషయాల గురించి చాలా చక్కగా వివరించారు. ప్రతి వీడియోని కూడా మొదటి నుంచి చివరి వరకు వాచ్ చేయండి. కారణం ఏమిటి అంటే దానికి కంటిన్యూషనే నెక్స్ట్ ఎపిసోడ్ ఉండటం అనేది జరుగుతుంది. మీరు ముందు చూడకుండా మధ్యలో నుంచి చూస్తే విషయం బోధపడదు. అదొకటి గమనించండి. ఇంకా ఇలాంటి ఉపనిషత్తులకు సంబంధించి, మన సంపదకి సంబంధించి, మన విషయాలకు సంబంధించి, భారతదేశంలో జరిగినటువంటి విషయాల గురించి ఇవన్నీ మనకి తెలియాలి అంటే ముందు పిల్లలకి తెలియచెప్పాలి. ఉపనిషత్తులకు సంబంధించి పిల్లలకి దగ్గర కూర్చోబెట్టి ఇలాంటి వీడియోస్ చూపించండి. భారతదేశం ఎంత గొప్పదో తెలుస్తుంది. మరి వీడియోని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.